ఈ ప్రయాణంలో పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామీణ దృశ్యాలు మనస్సును ఆకట్టుకుంటాయి. మార్గ మధ్యంలో గోదావరి నది పరిసరాలను వీక్షిస్తూ సకినేటిపల్లి రేవుకు చేరుకుంటాము. సకినేటిపల్లి రేవు వద్ద కార్లు, బైక్లు, ప్రయాణికులతో నిండిన ఫెర్రీ ద్వారా గోదావరి నదిని దాటే అరుదైన దృశ్యాలను చూస్తాం. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక పల్లె వెలుగు బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి అమలాపురం నుండి సకినేటిపల్లి రేవు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. అసలైన కోనసీమ గ్రామాలు, వరిచేలు, కొబ్బరి తోటల మధ్య సాగే ఈ బస్సు ప్రయాణం మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ జర్నీలో కొత్తగా నిర్మిస్తున్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ను ఆనుకొని మన బస్ ప్రయాణిస్తుంది. వీడియోను ప్రారంభించబోయే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య పట్టణమైన అమలాపురంలో ఉన్నాను. ఇది అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్. ఇప్పుడు మనం అమలాపురం నుండి బయలుదేరి సకినేటిపల్లి రేవు వెళదాం. ప్లాట్ఫామ్లో మన బస్ సిద్ధంగా ఉంది, పదండి వెళదాం. మన బస్ రూట్ నెంబర్ 704. ఇది రాజోలు డిపో బస్. ఇప్పుడే మన బస్ అమలాపురం బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. ఈ బస్సులో ఒకరికి అమలాపురం నుండి సకినేటిపల్లి రేవు వరకు టికెట్ ఫేర్ వచ్చి 55 రూపాయలు. ప్రయాణ దూరం 50 కిలోమీటర్లు. మన బస్ పల్లె వెలుగు, అందువల్ల ఎవరు ఎక్కడ ఆపినా ఆగుతుంది. మన బస్ అమలాపురం బస్ స్టాండ్ నుండి బయలుదేరిన తర్వాత పేరూరు వై జంక్షన్ వైపు వెళుతోంది. ఇదంతా అమలాపురం టౌన్. అమలాపురం కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం. కోనసీమ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ఊరు అమలాపురం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన మెడికల్, ఇంజనీరింగ్, ఆర్ట్స్ కాలేజీలు ఉంటాయి. అమలాపురం దేనికి ఫేమస్ అనేది మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 216. ఈ కోటిపల్లి నుండి వచ్చే రైల్వే లైన్ అమలాపురం రాజోలు మీదుగా నరసాపురం చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ కోసం గోదావరిపై 3 చోట్ల బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి మన జర్నీలో వస్తుంది. ఇప్పుడు వచ్చే ఊరు పేరూరు వై జంక్షన్. ఇక్కడ నుండి మన బస్ కుడివైపు వెళుతుంది. ఎదురుగా వెళితే వాడల రేవు వస్తుంది. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే పేరూరు గ్రామం వస్తుంది. పేరూరు 11వ శతాబ్దం నాటి గ్రామం. ఇక్కడ చాలా మండువాయిళ్ళు ఉంటాయి. రాజరాజ నరేంద్రుని కాలంలో తమిళనాడు నుండి వచ్చిన కొన్ని కుటుంబాల వేద పండితులు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ఊర్లో మండువాయిళ్ళు చూడడానికి చాలా బాగుంటాయి. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 216. ఇది కత్తిపూడి నుండి ఒంగోలు వరకు ఉంటుంది. పేరూరు తర్వాత వచ్చే ఊరు బోడస్కూరు. ఈ ఊర్లో దొమ్మేటివారి మేడలు చాలా ఫేమస్. బోడస్కూరు తర్వాత గోదావరి బ్రిడ్జ్ మొదలవుతుంది. ఈ గోదావరి పేరు వైనతేయ. మనకు కుడివైపున గోదావరిలో కనిపిస్తున్న ఈ నిర్మాణాలు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ వంతెన. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది వైనతేయ గోదావరి బ్రిడ్జ్ మరియు జాతీయ రహదారి 216.
బోడస్కూరు తర్వాత వచ్చే ఊరు పాసర్లపూడి. ఈ ఊరు పేరు పాసర్లపూడి. పాసర్లపూడి తర్వాత వచ్చే ఊరు కొండాలమ్మ చింత. ఈ ఊరు పేరు కొండాలమ్మ చింత. ఇక్కడ నుండి కుడివైపు వెళితే అప్పనపల్లి బాలబాలాజీ ఆలయం వస్తుంది. ఈ ఆలయం కోనసీమలో చాలా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. అదే ఎడమవైపుకు వెళితే ఆదుర్రు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో పురాతనమైన బౌద్ధ స్తూపాలు ఉంటాయి. చరిత్రను అధ్యయనం చేసేవారికి ఆదుర్రు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు మామిడి కుదురు. ఈ గ్రామం మామిడి కుదురు. పాసర్లపూడి నుండి నగరం పరిధిలో ఓఎన్జీసీ వర్క్స్ జరుగుతుంటాయి. మామిడి కుదురు తర్వాత నగరం వస్తుంది. ఈ గ్రామం పేరు నగరం. ఇక్కడ గరాజీలు అనే ఫుడ్ చాలా ఫేమస్. ఆత్రేయపురానికి పూతరేకులు ఎలాగో నగరానికి గరాజీలు అలా. రహదారికి ఇరువైపులా ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఈ ఊరి పేరు తాటిపాక. ఇది తాటిపాక సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే కడలి అనే ఊరు వస్తుంది. కడలి కపోతేశ్వర స్వామివారి ఆలయం కూడా చాలా ఫేమస్. ఇక్కడ నుండి కుడివైపు వెళితే గన్నవరం వస్తుంది. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఊరు లంకల గన్నవరం ఈ రహదారిలోనే వస్తుంది. ఇక్కడ తాటిపాక జగ్గన్నపేట ఊర్లు కలిసి ఉంటాయి. ఈ ప్రాంతంలో స్టే చేయడానికి ఉన్న పెద్ద హోటల్స్లో సోమిశెట్టి ల్యాండ్ మార్క్ మొదటిది. ఇప్పుడు వచ్చే ఊరు పొదలాడ. ఈ ఊరు పేరు పొదలాడ.
ఇక్కడ పంట కాలువపై లాక్స్ ఉంటాయి. పొదలాడ తర్వాత వచ్చే ఊరు రాజోలు. ఈ ఊరు కోనసీమలో చాలా ముఖ్యమైన ఊరు. అసలైన కోనసీమ నేచర్ చూడాలనుకుంటే రాజోలు రావాల్సిందే. ఇదంతా రాజోలు టౌన్. ఇక్కడ నుండి నరసాపురం 21 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు 271 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. రాజోలు తర్వాత చించినాడ గోదావరి బ్రిడ్జ్ దాటి నరసాపురం, విజయవాడ, ఒంగోలు వైపు వెళ్ళవచ్చు, లేదా సకినేటిపల్లి రేవు దాటి కూడా వెళ్ళవచ్చు. రాజోలు వశిష్ట గోదావరి నదిని ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు వచ్చేది రాజోలు బస్ స్టాండ్. ఇది రాజోలు బస్ స్టాండ్. మన బస్ ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగుతుంది. మీరు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుండి పరిమిత సంఖ్యలో బస్సులు ఉంటాయి, లేదా ఇక్కడ నుండి మలికిపురం వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుండి ఆటోలలో అంతర్వేది వెళ్ళవచ్చు. ఇది రాజోలులో మన బస్ వ్యూ. బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. రాజోలు తర్వాత వచ్చే ఊరు శివకోడు. ఇక్కడ గల ముసలమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్. గుడి మనకు కుడివైపున ఉంటుంది. ఇక్కడ నుండి కుడివైపు వెళితే 8 కిలోమీటర్ల దూరంలో దిండి రిసార్ట్స్ వస్తాయి. ఈ రహదారి జాతీయ రహదారి 216. ఇది దాటి మన బస్ వెళుతోంది. ఇప్పుడు వచ్చే ఊరు లక్కవరం. ఈ ఊరు పేరు లక్కవరం. రాజోలు నుండి కొబ్బరి తోటలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. లక్కవరం తర్వాత విశ్వేశ్వరాయపురం వస్తుంది. ఈ ఊరు పేరు విశ్వేశ్వరాయపురం.
విశ్వేశ్వరాయపురం తర్వాత మన బస్ మల్కీపురం చేరుకుంటుంది. ఈ ఊరు పేరు మల్కీపురం. ఈ ఊర్లో మండువాయిళ్ళు కనిపిస్తాయి. ఈ ఊరు ఈ ప్రాంతంలో చాలా రిచ్ విలేజ్. ఇక్కడ రాజోలలో లేని కార్ బ్రాండెడ్ షోరూములు కూడా ఉంటాయి. అలాగే రొయ్యల పరిశ్రమలకు చెందిన దుకాణాలు ఎక్కువ ఉంటాయి. మల్కీపురంలోని ఈ సాయిబాబా గుడి దగ్గర మల్కీపురం నుండి అంతర్వేది వెళ్ళడానికి షేరింగ్ ఆటోలు లభిస్తాయి. మల్కీపురం తర్వాత వచ్చే ఊరు అంతర్వేది రోడ్ సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపు 13 కిలోమీటర్ల దూరం వెళితే అంతర్వేది వస్తుంది. ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, సాగర సంగమం చూడవచ్చు. ఈ సెంటర్ పేరు మూడు తూములు. ఇది దాటిన తర్వాత సకినేటిపల్లి వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే అంతర్వేది చేరుకోవచ్చు. ఈ ఊరి పేరు సకినేటిపల్లి. పూర్వం సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ బస చేశారని చెబుతారు. అప్పటి నుండి ఈ ఊరును సకినేటిపల్లిగా పిలుస్తారు. ఇక్కడ నుండి కొంత దూరం ముందుకు వెళితే సకినేటిపల్లి రేవు వస్తుంది. ఈ రహదారి అంతా కొబ్బరి తోటలతో నిండి ఉంటుంది. ఇప్పుడు వచ్చేది మన డెస్టినేషన్ అయిన సకినేటిపల్లి రేవు. అమలాపురం నుండి బయలుదేరి సకినేటిపల్లి రేవు చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఇక్కడ గల ఈ రేవు నుండి ఫెర్రీలో నరసాపురం రేవు వైపు వెళ్ళవచ్చు. వీటిపై చిన్న కార్లు, బైకులు కూడా తీసుకువెళతారు. ఈ గోదావరి పేరు వశిష్ట. ఇక్కడ నుండి కూడా ఆటోలలో అంతర్వేది చేరుకోవచ్చు. సకినేటిపల్లి గోదావరి ఫెర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.